ఉగ్రవాదమే కాదు డ్రగ్స్ భూతము దేశానికి పెను ముప్పే అని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీంతో మాదక ద్రవ్యాల బారి నుంచి యువతను కాపాడేందుకు నషా ముక్త యువ అభియాన్ పేరుతో 100 వారాల మిషన్ను స్టార్ట్ చేశారు ప్రధాని మోదీ. అసలు ఏమిటి ఈ మిషన్? 100 వారాల కార్యక్రమంలో ఏం చేస్తారు? యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి కాపాడేందుకు దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ పేరుతో చేపట్టిన ఈ 100 వారాల ప్రచార కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. కార్యక్రమంలో 1 కోటి మందికి పైగా పాల్గొన్న యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. आज से देश भर में नशा मुक्त युवा अभियान आरंभ हो रहा है. सामूहिकता की एक ताकत होती है. उस ताकत को लेकर के ये अभियान हर युवा मन को छूने वाला है. थोड़ी देर पहले देश के लाखों युवाओं ने नशा मुक्ति की शपथ ली है. अपने जीवन को नशे से दूर रखने का संकल्प लिया है. आज लिया गया ये संकल्प आने वाले 100 सप्ताह तक लगातार ऐसे ही आगे बढ़ेगा. వికసిత్ భారత్ లక్ష్యం సాధనలో యువతే కీలక శక్తి అని చెప్పారు ప్రధాని మోదీ. యువత శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ డ్రగ్స్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, యువత కూడా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాలని కోరారు. विकसित भारत संकल्प अभियान के लिए नशा मुक्त युवा, इस मूवमेंट का नाम ही इसके संकल्प को स्पष्ट करता है. देश का युवा तन से स्वस्थ हो, मन से स्वस्थ हो, आत्मविश्वास से भरपूर हो और ड्रग्स जैसी घातक आदत से हमेशा हमेशा दूर ही रहे, दूर हो. यही इस अभियान का उद्देश्य है. డ్రగ్స్ అక్రమ రవాణాపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని చెప్పారు ప్రధాని మోదీ. గతంతో పోలిస్తే డ్రగ్ ట్రాఫికర్ల అరెస్టులు గణనీయంగా పెరిగాయని, వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని గుర్తు చేశారు. దేశ యువతను డ్రగ్స్ మత్తులో ముంచేందుకు శత్రు దేశాలు కుట్రలు చేస్తున్నాయని, అలాంటి ప్రయత్నాలను సమాజం మొత్తం కలిసి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వ్యసనానికి గురైన పిల్లలను పరువు పేరుతో దాచిపెట్టవద్దని తల్లిదండ్రులకు ప్రధాని మోదీ సూచించారు. వెంటనే వైద్యుల సహాయం తీసుకుని వారిని వ్యసనం నుంచి బయటపడేలా చేయాలని కోరారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో అధ్యాపకుల పాఠ్యాంశాలతో పాటు డ్రగ్స్ ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ప్రధాని మోదీ చెప్పారు. దేశ యువతను డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ఉద్యమాన్ని చేపట్టింది. 100 వారాల పాటు సాగే ఈ ఉద్యమంలో ప్రతి ఆదివారం యువత నేతృత్వంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రత్యేక ర్యాలీలు నిర్వహిస్తారు. యువత స్వచ్ఛందంగా డ్రగ్స్ కు దూరంగా ఉండేలా ప్రోత్సహించడం ఈ క్యాంపెయిన్ ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమంలో మై భారత్ వాలంటీర్లు, నేషనల్ సర్వీస్ స్కీమ్, యూత్ క్లబ్లతో పాటు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు భాగస్వాములు కానున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల సంఘాలు, ఆధ్యాత్మిక సంస్థలను కూడా ఉద్యమంలో భాగం చేశారు. నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ లక్ష్యంతో దేశవ్యాప్తంగా యువతను ఒకే వేదికపైకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఈ ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలనుకునే వారు మై భారత్ ప్లాట్ఫామ్ ద్వారా రిజిస్టర్ చేసుకునే అవకాశం కల్పించింది.